ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అన్నదాత పోరు ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడం కోసం పాలకపక్షం పోలీసులను ముందు పెట్టి రకరకాల ఆంక్షల పేరుతో, అడ్డంకుల పేరుతో, నోటీసుల పేరుతో కొన్ని చోట్ల దాడులు దౌర్జన్యాలకు పోలీసులు దిగారు. లాఠీచార్జ్ చేసే ప్రయత్నం, ఎన్ని రకాలుగా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినా వైసీపీ పిలిపించిన ఈ కార్యక్రమం అయితే సూపర్ హిట్ అయింది. కారణం వెరీ సింపుల్. ఇప్పుడు ఈ ప్రభుత్వం పై స్థాయిలో అంతా మంచిగా ఉంది అని చెప్పి అనుకుంటే సరిపోదు. కింది స్థాయికి డెలివరీ అయ్యే క్రమంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను ఓవర్కమ్ చేసుకోవడం మీద దృష్టి పెట్టి, సమస్యలు ఉన్నాయి వాటిని ఓవర్కమ్ చేస్తూ ఉన్నాము అని చెప్పి ఓవర్కమ్ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిపి చేసినటువంటి ఈ పోరు ఏదైతే ఉందో రాష్ట్రం అన్ని వైపుల నుండి, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కాదు, అన్ని దగ్గర భారీ ఎత్తున రైతులు వైసీపీ శ్రేణులు కలిసి వచ్చాయి. పోలీసులు అనుకున్నారు, పాలకపక్షం అనుకుంది, ముఖ్య నేతలకు నోటీసులు ఇద్దాం, నోటీసులు ఇచ్చి వాళ్ళని హౌస్ అరెస్ట్లు చేద్దాం, వాళ్ళని కట్టడి చేద్దాం, వాళ్ళని కట్టడి చేస్తే ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వదేమో అని. అలా కాదు, వైసీపీ శ్రేణులు చాలా బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రైతులు కూడా ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వాళ్ళకి యూరియా లేదు, ఎరువులు లేదు, పెట్టిన పంటకు గిట్టుబాటు లేదు. మరి వాళ్ళు ఒక నిరసన కార్యక్రమానికి ఎక్కడైనా ఒక వేదిక ఉన్నప్పుడు ఆ నిరసన వ్యక్తం చేయకుండా ఎందుకుంటారు? ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురాకుండా ఎందుకుంటారు? ప్రభుత్వం చెప్పినట్లు ఇది కనుక ఓన్లీ వైసీపీ క్రియేట్ చేసిన సమస్య అయితే అది సక్సెస్ అవ్వదేమో. కానీ ఇది జెన్యూన్ సమస్య, రైతుల సమస్య. మరి సక్సెస్ అవ్వకుండా ఎక్కడ ఉంటుంది? మామూలు సక్సెస్ కాదు, చాలా సూపర్ హిట్. మీరు అనంతపురం దగ్గర నుంచి మొదలుపెట్టి కర్నూలు పులిందల దగ్గర నుంచి వయా ఇంకా తిరుపతి లాంటి చోట్ల, మధ్యలో నందిగామ లాంటి చోట్ల కాసింత పోలీసులు రైతులను అడ్డుకొని లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేసి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాం. ఇంకా అట్లా మచిలీపట్నం దగ్గర నుంచి మొదలెడితే శ్రీకాకుళం వరకు కూడా అన్ని చోట్ల ఈ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున జనం వచ్చారు. కొన్ని చోట్ల కనుచూపు మేరలో ర్యాలీగా వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అల్టిమేట్గా ఈ వైసీపీ కార్యక్రమం విజయవంతమైన తర్వాత అయినా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సింది, అది విజయవంతమైంది, వాళ్ళకు ఏమంటారు మంచి మైలేజ్ వచ్చిందేమో, ఇలా కాదు ప్రభుత్వం ఆలోచించాల్సింది. అరే జెన్యున్గానే సమస్య ఉన్నట్లుంది, ఎక్కడ ప్రాబ్లం జరుగుతూ ఉంది అని చెప్పి దాన్ని ఓవర్కమ్ చేయడం మీద. ఇప్పుడు పైన పాలకులు ఏం లేదు అంత బ్రహ్మాండంగా ఉంది అని అన్నారంటే కింద ఉన్న రైతులు నవ్వుకోరా? అరే ఏంది బ్రహ్మాండంగా ఉండేది? మాకేం పని పాట లేక ఏమైనా రోడ్ల మీదకి వస్తున్నామో, పని పాట లేక క్యూ లైన్లు ఉంటున్నామో, పని పాట లేక కొన్ని దగ్గరలో యూరియా కేంద్రాల దగ్గర అయితే ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం, చివరికి చెప్పులతో కొట్టుకోవడాలు చూస్తూ ఉన్నాం. రకరకాలుగా ఉన్నాయి. యూరియా కోసం రైతులు రాత్రిపూట ట్రాక్టర్లు లారీలు అడ్డుకుంటున్నారు. సమస్య సీరియస్ ఉంది, ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈరోజు వైసీపీ కార్యక్రమం రీసౌండ్ ఇచ్చుకుంటూ విజయవంతం అవడం కూడా అదే విషయాన్ని చెబుతలేదా?